గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ బ్లాగ్స్. మనమైతే మళ్ళీ ధాన్యం రోడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. రెగ్యులర్ ధాన్యమే తిరుగుతున్నా. ఇది వచ్చేసి 7వ ట్రిప్పు. టైం వచ్చేసి 4 అవుతుంది. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. కూల్ క్యాన్ కొన్నామన్నా సూర్యాపేటలో. మొత్తం ఐస్ వాళ్ళ కొట్టేసిన అలా ఎంత ఎండ కొడుతుందంటే అసలు తాగే వాటర్ కానీ చాలా గరం అవుతున్నాయి. పొద్దు నుంచి బండి కానీ ఎండలనే ఉంది. ఇక్కడ చెట్టు కూడా లేదు, ప్లేస్ కుల్లా ఉంది కదా. ఇక సెంటర్ కాడికి అయితే మనం ఇప్పుడు బయలుదేరదాం. 900 బస్సాలు అయితే వేసి ఉన్నాయి అన్నమాట. మొన్న 1100 బస్సాలు వేస్తే బండి పడేంత ప్రమాదం ఇదైపోయింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్యాన్ అయితే ఇక్కడ సెటప్ చేసిన, చిన్నగా మంచిగా ఉంది కదా, టెన్షన్ లేకుండా. ఈ ఎండకైతే ఈ బాటిల్లో ఎంత పోసినా కానీ పుట్టిపిచ్చి ఉండే బాటిల్ ఎంత పోసినా కానీ అసలు కూలింగ్ అనేది కావట్లేదు. ఎండలకు మస్తు ఎండలు ఉన్నాయి. 3:30, 4 అయితే టైం ఇంకా కొడుతుంది. ఇక్కడ చెట్టు ఉంటే లైట్గా చెట్టు నీడ పెట్టేసిన బండి హైవే అమ్మటి, అంటే రైట్ సైడ్ కొంచెమే ఉంది, మొత్తం ఎండ కొడుతుంది. ఇక మన ఐకేపీ సెంటర్ కాడికి అయితే పోదాం. మనం లోడింగ్ అయితే మనూరు సెంటర్లే అనమాట. ఐకేపీ సెంటర్ ఏమో కొంచెం లోపలికి ఉంటుంది. ఇక మొత్తం ధాన్యం రోడ్డు మీద పోసిర్రు, రోడ్ సైడ్లో బస్ స్టాండ్లో. ఇక్కడనే లోడ్ అయితే రోజు రెగ్యులరు. మస్తు ఎండలు అయితే కొడుతున్నాయి. అసలు ఎండలు అయితే మనోళ్ళు అయితే చేయలేకపోతుండే. వీళ్ళు బీహార్ నుంచి వచ్చిర్రు, బాగా చేస్తారు అనమాట వర్క్ అయితే. నెట్టుగానే బాగా వేస్తారు, తాళ్ళు రింగులు వేసి మంచిగా గుంచుతారు టెన్షన్ లేకుండా. ఇక మనకి లోడ్ మొత్తం అయితే ఈ రోడ్డు అవతల ఇతల మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. మనకైతే బస్సాలు వీడైతే ఖతం అయిపోయినాయి. నెక్స్ట్ అయితే అక్కడ ఒక 30 ఉన్నాయి, అవతల ఒక 250 ఉన్నాయి. అవతల సైడ్ వేసుకున్న తర్వాత దీని అవతల ఉన్నాయి బస్సాలు. ఆడ ఈడ వేసుకుంటే మనకి లోడ్ అయితే ఇక్కడ ఒక 250 బస్సాలు ఉన్నాయి. కొంచెం పక్కన ఇంకొక 30 బస్సాలు ఉన్నాయి. మొత్తం లోడ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఈ రోడ్డు మీద కాబట్టి చాలా భయం అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్గా వస్తుంది. మనం మంచిగా పోయిన ఎటు మంచిగా రావాలి. ఇక్కడైతే మొత్తం 250 బస్సాలు అనమాట. మొత్తం బాడీలో అయితే వేసుకుంటూ వస్తారు. ఇక్కడ వేసుకొని తర్వాత నెక్స్ట్ అక్కడ ఒక 30 బస్సాలు ఉన్నాయి. అవి వేసుకొని ఇక రోడ్ అవతల వేసుకొని అట్లా అక్కడికి వెళ్ళిపోవడే. వీళ్ళైతే ఎండకైనా బాగా పనిచేస్తారు, మన వాళ్ళు అయితే చేయలేరు. వీళ్ళకి వచ్చేసి బీహార్ స్టేట్ అనమాట. రెగ్యులర్ ప్రతి సంవత్సరం వస్తారు సీజన్కి. వర్షాకాలం కూడా వస్తారు. ఇంకొక 20 రోజులు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. పోయిన ట్రిప్పు అంత ముందు ట్రిప్లో అయితే కొంచెం ఫంక్షన్ ఉండే, నేనైతే ఫంక్షన్కి వెళ్ళినా. వచ్చే వరకల్లా అయితే మొత్తం 1100 బస్సాలు అయితే వేసిరు అనమాట. ఇక ఇక్కడ మొత్తం హైవే కాబట్టి అంత ఇబ్బంది ఏం కాలేదు. ఆ మిల్లు కాడికి పోయినాక మిల్లులో కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. బాట బండి మొత్తం 1 సైడ్ వాలింది. ముందర మన చిన్న బంపర్ ఉంటుంది కదా, సేఫ్టీ బంపర్, అది మొత్తం కింద రైట్ సైడ్ రుద్దుకొచ్చింది. మన బండికి అయితే రైట్ సైడ్ కట్టలు టెంపర్ అయితే అవుట్ ఉందన్నమాట. రెప్కి అయితే ఏం వాడట్లేదు, ఫుల్గా రైట్కి బాగా బాగుంది. మస్తు భయమైంది మన అయితే బండి పడుతుంది అని చెప్పేసి. చాలా హైట్ అయిపోయింది, మస్తు హైట్ అయిపోయింది. వైర్లు తగిలినాయి మధ్యలో, చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని చెప్పేసి 900 అయితే లాస్ట్ వేసుకుంటున్నా. మనకు 900 బస్సాలు వేస్తే ఎంత వస్తుంది అంటే 30 టన్నులు అయితే ఏం తగ్గట్లేదు. 36-30 టన్నులు అయితే వస్తుంది. మనకైతే టన్నుకైతే 235 రూపాయలు అనమాట. ట్రిప్ వేస్తే మనకైతే 7,000 అయితే ఆరామ్సే మిగులుతున్నాయి, టెన్షన్ లేదు. మన అంతకుముందు వీడియోలో పెట్టినా కదా, హైదరాబాద్లో 8,000 అయితే కొట్టించుకొని అయితే బయలుదేరి ఉండే.
బిద్ర అయితే ఏం కుట్టియలేదు, టోల్ గేట్ గిట్ ఏం ఖర్చు లేదనమాట. మొత్తం ఇంచాడికి 5 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు వస్తుంది. ఇక 8,000 డీజిల్నే నడుస్తుంది. ఇంకా రెడ్డికి అయితే టచ్ కాలే, ఇంకా వేస్తుంది, ఇంకొక 5-6 టిప్పులు అయితే వేస్తుంది, టెన్షన్ ఏం లేదు. 28వ తారీఖు ఇవాళ టైం డేట్ వచ్చేసి 22వ తారీఖు. 28వ తారీఖు దాకా ఇక ఐకేపీ తోలి తర్వాత లైన్కి అయితే వెళ్ళాలి. మన లోడ్ నింపినప్పుడు 1100 బస్తాలు మన కట్టబుల్ట్ అయితే ఇరిగిపోయినా, మళ్ళీ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక ట్రిప్ నిదానంగా వెళ్ళి వచ్చినాక కట్టాలకు అయితే అడిగిన అనమాట. ఆటోనగర్ల గుర్దీప్ సింగ్ అని కట్టాల మేస్త్రి అయితే ఉండు, ఆయన కాడ 20,000 అన్నాడు. బెల్క్ ర్యాంకులు అన్నీ చేపిస్తే ఇక ఆయిల్ చేంజ్ చిన్న చిన్న వర్కులు మొత్తం అయితే 70,000-80,000 బండి పని అయితే ఉంది. 5వ తారీఖు ఫైనాన్స్ ఉంది. టైర్ల ఈఎంఐ అయితే ఒక్కటైతే ఖతం అయిపోతుంది. ఇక ఏ టెన్షన్ లేదు మనకైతే. 70,000 అయితే నెలకు బండి ఫైనాన్స్ ఇవన్నీ ఆరామ్సే 70,000 వెళ్తే సరిపోతుంది అనమాట. ఎటువంటి టెన్షన్ లేదు. ఇక 28కి అయితే లైన్కి పోదామని ప్లాన్ చేస్తున్నా. మీలో ఎవరైనా డ్రాప్ వచ్చేటోళ్ళు ఉంటే రండి, ఎందుకంటే నాకు డ్రాప్ క్లీనర్ కావాలన్నమాట. జీతం అయితే నెలకైతే 15,000 ఇస్తా. తిండి మొత్తం నాదే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నాకు నేను రిప్లై ఇస్తా. నైట్ అన్లోడ్ అవుతుంది అనుకుంటే అన్లోడ్ కాలేదన్నమాట. నైట్ బండి పెట్టే వరకల్లా 11:30 అయిపోయింది. ఇక నా స్కూటీ కానీ ఫ్రెండ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసి నాకు వస్తానికి అవకాశం లేదు, అందుకని చెప్పేసి నైట్ మిల్ కాడ అయితే ఉన్నా అనమాట. ఇక నైట్ బండ్లనే పడుకున్నా. ఎక్కడి నుంచి ఎక్కినాయి ఎలకలు అయితే ఎక్కినాయి, అసలు నిద్ర పోనేట్లేదు. ఎలక పిల్ల పెట్టేది బండ్ల ఒకటే సప్పుడు వచ్చి మీద దూకుతుంది, ఇట్లా గీరిపోతుంది. చాలా భయం అయింది ఎలకలు. ఆ ఎలకలు ఎట్లా పోవాలనేమో. ఇక బండి ఎంత దుడిచినా కానీ రోజు దుమ్ము పడుతూనే ఉంది. మొత్తం ఈ వడ్ల దుమ్ము అయితే ఎట్లా వస్తుంది మీకు తెలుసు కదా, మొత్తం ఇదైపోతుంది. మనకైతే ఆరామ్సే డైలీ ట్రిప్ అయితే పడుతుంది, టెన్షన్ లేకుండా. ఇప్పుడు సాయంత్రం పెట్టినాం కదా బండి, ఇప్పుడు తీసుకుపోయి మిల్ కాడ పెడతా. మన సీరియల్ వచ్చే వరకల్లా నైట్ అయిపోద్ది. పాయింట్లో పెట్టేసి ఇక ఇంటికి వచ్చేస్తాను అనమాట. ఇంటికి వచ్చేసి పొద్దుగాల అయితే మళ్ళీ 8 గంటలకి స్టార్ట్ చేస్తారు లోడింగ్ అన్లోడింగ్ అయితే. 8 గంటలకు పోయి 9:30 10 వరకు అయితే కాల్ చేసుకొని ఇంటికాడ వచ్చి ఇంటికాడ బండి పెట్టుకొని మళ్ళీ రోజు సాయంత్రం ఈ టైంకి 3:30 4:30 ఈ టైంకి పెట్టేస్తాను అనమాట. రోజు ఇదే ప్రాసెస్. ఇంటికాడ ఉంటున్నా, ఇటు డైలీ ట్రిప్ పడుతుంది. ట్రిప్కి అయితే 7,000 అయితే దేవుని దయ వల్ల మనకైతే సెట్ అయిపోతున్నాయి అనమాట. ఎండలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. లైన్ మీద తిరిగేటోళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండి. వాటర్ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఎండాకాలము. వాటర్ క్యాన్లకు కానీ బస్తాలు కుట్టుకోండి, ఎందుకంటే చాలా గరం అవుతున్నాయి వాటర్. మన ఒక ట్రిప్ మేము బాలసూరు పోయినా కదా, ఒక్కనే అసలు నీళ్ళు తాగేటట్లేదు. ఆగినప్పుడల్లా కొత్త సీల్ బాటిల్ కొనుక్కొని తాగాలంటే ఎంతకని కొనుక్కొని తాగుతాం. అందుకని చెప్పేసి చిన్న క్యాన్ అయితే తీసుకున్నాం ప్రజెంట్ లోకల్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనం వాటర్ బాటిల్స్ పెట్టేసి లేకుంటేనేమో ఐస్ చేసి ఐస్ పలగొట్టి ఇలా వేస్తే కథ మన కూలింగ్ ఉంటుంది అనమాట. ఇక మనం లైన్ పెట్టేటప్పుడు 20 లీటర్లు కొనుక్కుంటే టెన్షన్ ఏమి ఉండదు. అది నార్మల్ నీళ్ళు పట్టుకున్నా కానీ వేడి కాకుండా ఉంటాయి కదా. ఎండకు ఎట్లాగో హీటునే మనం 24 hours బండి హీటు ఇటు ఎండ ఇక కూలింగ్ నీళ్ళని తాగకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు లారీ డ్రైవర్ల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంటుంది అసలు. ఈ వర్షాకాలం అయితే ఎండాకాలం అయితే రైట్ సైడ్ టైర్ కండిషన్ అయితే ఇది రైట్ సైడ్, ఇది హౌసింగ్ ఒక జత వేస్తే సరిపోతుంది. ఫ్రంట్ రింగులు వేసి గుంజుతారు అన్నమాట. ఎటు కదలవు బస్తాలు ఈ రింగులు వేసి గుంజితే. ఈడైతే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వెనుకొక 20 ఉన్నాయి, 20 వేసుకొని ఇక రోడ్ అవతల కూడా. ఇక టైం వచ్చేసి 7:30 అవుతుంది అనమాట. ఇక కంప్లీట్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఎండ కొడుతుంది కదా, వాళ్ళు కన్నా నాన్ స్టాప్ చేయాలి, చాలా లేట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి తీసుకుపోయి మిల్ కాడ పెట్టేసి సీరియల్ వేయించి ఇంటికి వచ్చి ఇక మార్నింగ్ చూసుకోవడం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఎండాకాలంలో లైన్కి పోయేటోళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది ఇది ఒకటే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. బండి మీద తీసుకుపోతానికైతే రెడీగా ఉన్నా నేను. నా ఎమ్మటైతే ఎవ్వరు లేరు. బరాబర్ జీతం ఇస్తా, బరాబర్ చూసుకుంటా. అందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. మనకైతే ఇప్పటి వరకు అయితే 10 ట్రిప్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. దీనికి బిల్లులు పెట్టుకుంటే మనకు అమౌంట్ మొత్తం ఒక్కసారి దొరుకుతుంది. ఇక ఈ 2-3 రోజులు అయితే లైన్కి ప్లాన్ చేస్తున్నా. ఈ వీడియో అప్లోడ్ అయినాక నాకైతే చూసిన వెంటనే అయితే రిప్లై అయితే ఇవ్వండి. మనమైతే లైన్కి అయితే వెళ్ళిపోతాం. నేను ఎవరు లేకనే ఆయన